ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త దర్శకుడు నటుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. సోమవారం ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన కళ్లకి పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింతగా పెరగడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. సూర్యకిరణ్ మృతి పట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూర్యకిరణ్ తెలుగులో సత్యం, ధన, 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి చిత్రాలను రూపొందించారు. కేరళకి చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాలతో కెరీర్ని ప్రారంభించారు. ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు. 1978లో స్నేహి ఖన్ ఓరు పెన్ను చిత్రంలో నటించారు. ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, అట్నుంచి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోకి 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ వంటి బిగ్ స్టార్స్తో సినిమాలు చేశారు. నటుడిగా మెప్పించారు. సూర్యకిరణ్ 2003లో సత్యం సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్గా నటించింది. నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా కొనసాగారు. ఆ తర్వాత సుమంత్తోనే ధన 51 చిత్రం చేసి మెప్పించారు. జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు. మంచు మనోజ్తో రాజుభాయ్, అలాగే చివరిగా చాప్టర్ 6 అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్గా సందడి చేశారు. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు.